నమస్కారం సురేష్ బాబు గారు. నమస్కారం అండి వసుంధర గారు. మన పురాణాల్లో ఈ శ్రవణ నక్షత్రానికి గొప్ప విశిష్టత ఉంది అంటారు కదండి, అదేంటో తెలియజేస్తారా? సో వసుంధర గారు, ఈ శ్రవణ నక్షత్రం కనుక చూసుకుంటే ఇది మనకి వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మనకి గ్రంథాల్లో వివరించబడింది. అంతేకాకుండా ఈ సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన సరే రావి చెట్టు కూడాను ఈ నక్షత్రానికి చాలా సంబంధం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి అని చెప్తారు అనమాట. అందుకని రావి చెట్టునికి కూడా దీనికి ఒక పేరు ఉంటుంది. అశ్వత్థ అనే ఒక పేరు ఉంటుంది. అది కూడా శ్రవణ నక్షత్రానికి మనకి పర్యాయ పదంగా వాడుతూ ఉంటారు అనమాట. ఎక్కడైతే అశ్వత్థ నక్షత్రం ఉందో, అంతేకాకుండా ఈ అశ్వత్థ నక్షత్రానికి రావి చెట్టుని అశ్వత్థ నక్షత్రం అంటారు. అంతేకాకుండా మనకి బుధుడు ఈ రావి చెట్టు కింద కూర్చొని ఎన్లైటన్మెంట్ పొందాడు, అంటే వివేకాన్ని పొందాడు అని చెప్తున్నారు. అంతేకాకుండా రామాయణములో మనకి రావణాసురుని యొక్క తమ్ముడు విభీషణుడు కూడాను ఇదే నక్షత్రంలో పుట్టడం వల్ల ఆయనకి వివేక జ్ఞానం చాలా ఎక్కువగా ఉండి మంచి చెడు తెలుసుకోగలిగి చివరికి రాముడికి వచ్చి సపోర్ట్ చేయగలిగాడు. అలాంటి నక్షత్రం కాబట్టి ఇది చాలా గొప్ప నక్షత్రం శ్రవణ నక్షత్రం.